శత్రువుకు శత్రువు మిత్రుడు అంటారు. భారతదేశానికి చైనా శత్రుత్వం వహిస్తున్నప్పుడు పాకిస్తాన్‌కి మిత్రుడైంది. అమెరికా ఇప్పుడు భారతదేశానికి శత్రువు అవుతున్నప్పుడు పాకిస్తాన్‌కి మిత్రుడవుతుంది. మన శత్రువు వాళ్ళకి మిత్రుడైనప్పుడు వాళ్ళ శత్రువు మనకు మిత్రుడవుతాడు గదా! ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్‌లను సుదీర్ఘకాలం పాటు పెంచి పోషించింది పాకిస్తానే. వాళ్ళకి అమెరికాకి ఒకప్పుడు లాలూచి. అమెరికా ఆళ్ళకి డబ్బులిచ్చి రష్యా మీద గొడవలకు పంపింది. ఆ తర్వాత వాళ్ళనే లేపేయడానికి ప్రయత్నించింది. ఎందుకు? అమెరికానే లేపేయడానికి వీళ్ళు ప్రయత్నించారు గాబట్టి. తద్వారా వాళ్ళని అటాక్ చేయడం ప్రారంభించింది. అప్పుడు వాళ్ళని కాపాడింది పాకిస్తాన్. అమెరికాతో స్నేహం చేస్తూనే. ఆ తర్వాత అమెరికన్స్ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఆ తాలిబాన్లని ఆఫ్ఘనిస్తాన్‌కి పంపించి, తద్వారా అక్కడ పరిపాలనని తాలిబాన్ల చేతికి తీసుకొచ్చి, తద్వారా ఆళ్ళ మీద పెత్తనం తాము చేద్దాం అనుకుంది పాకిస్తాన్. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో యూనస్ తరహాలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల హెడ్ కూడా తమ చెప్పు చేతల్లో ఉంటాడనుకుంది. అది వర్కౌట్ కాలేదు. వాళ్ళు పాకిస్తాన్‌కి తిప్పలు పెడుతున్నారు. దాంతో వాళ్ళనే అస్త్రంగా చేసుకుని పాకిస్తాన్‌లోని గుర్తు తెలియని వ్యక్తులు అక్కడున్న తీవ్రవాదుల్ని లేపేస్తున్నారంటే మనం వాళ్ళని వాడుతున్నాం పరోక్షంగా. అదొక ఆపరేషన్ బి ప్లాన్ అనమాట. ఇప్పుడు తాలిబాన్లకు సంబంధించి ఇప్పుడు పాకిస్తాన్ అమెరికా చేరువవుతున్నటువంటి వేళ తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌ని వాస్తవంగా ప్రభుత్వాన్ని మనం గుర్తించలేదు. కానీ వాళ్ళ విదేశాంగ మంత్రి మొత్తకీకి భారతదేశానికి పిలిచి కొన్ని అంబులెన్సులు గిఫ్ట్‌గా ఇచ్చాం వాళ్ళకి. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ మొత్తకి శుక్రవారం ఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్తో భేటీ అయ్యారు. పలు అంశాల మీద చర్చించారు. వాణిజ్యం, మానవతా సాయం కోసం కాబూల్లో నిర్వహిస్తున్న టెక్నికల్ మిషన్ భారత్ పూర్తి స్థాయి దౌత్య కార్యాలయంగా డెవలప్ చేయాలని చెప్పి అడిగారు. అందుకు ఓకే చెప్పింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్‌కి ఢిల్లీలో ఉన్న ఆ దేశ కమిషన్ కూడా ఎంబసీ హోదా ఇవ్వబోతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో 6 కొత్త ప్రాజెక్టులకి సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని జయశంకర్ చెప్పుకొచ్చారు. 20 అంబులెన్సులు బహుమతిగా అందజేయనున్నట్టు ప్రకటించారు. ఆఫ్ఘన్ విద్యార్థులు భారత విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి మార్గాలను విస్తరిస్తామని చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలని సందర్భంగా జయశంకర్ పిలుపునిచ్చారు.